మనం చదువుకొని దేవుని స్తుతించి ఆరాధించుకుందామా? ఈరోజు ఈ యొక్క మీటింగ్కి మనం పెట్టిన పేరు క్రాస్ ఓవర్ వర్షిప్ నైట్. ఈరోజు మనం ఆరాధనతో నూతనమైన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఆయన మన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతున్నాం. ఈ సమయంలో 46వ కీర్తన మొదటి వచనం మనందరికీ తెలిసిన వచనము. చాలామంది బైబిల్స్ లేకుండా కూడా క్లియర్గా చదవగలము అన్న కాన్ఫిడెన్స్తో ఉంటాం కదా. Psalm 46 verse 1, 46వ కీర్తన మొదటి వచనం. ఒక్కసారి అందరూ కూడా ఏకస్వరంతో ఈ యొక్క కీర్తన చదువుదామా? దేవుడు మనకు ఆశ్రయంను దుర్గంనై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఒక్కసారి మరలా చదువుదామా? దేవుడు మనకు ఆశ్రయంను దుర్గంనై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ లోకంలో ఎటువంటి అవసరం వచ్చినా, ఎటువంటి అక్కర మనకున్నా, ఎటువంటి సహాయం కావాల్సినా మనం నిజంగా నమ్మదగిన సహాయం ఎవరండి? నాకు వినబెట్టలేదండి, ఒక్కసారి చెప్తారా? మీరు నమ్మితే దేవుడు కదా. ఆయన మనం నిజంగా నమ్మదగిన సహాయం. మనకి ఎప్పుడైనా సహాయం వచ్చి ఏదైనా అవసరం కావాల్సి వచ్చి ఎవరినైనా అడిగినా కూడా చాలామంది మనకు సహాయం చేస్తారనొచ్చు. అందులో కొంతమంది వారికి వీలవ్వకపోవడం వల్ల మనకు సహాయం చేయకపోవచ్చు. మరికొంతమంది అసలు ఊరికి ఏదో చెప్పాలని చెప్పుండొచ్చు. వారు కొన్ని కారణాలు బట్టి వారు ఇచ్చిన మాటను నెరవేర్చలేకపోవచ్చు, వారు మనకి సహాయాన్ని అందించలేకపోవచ్చు. కానీ నమ్మదగిన సహాయము ఎక్కడి నుంచి వస్తుందంటే అది మన దేవుడి నుంచి కదా. దేవుడు మనకు ఆశ్రయంను దుర్గంనై అన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనం చూసినట్లయితే ఎప్పుడైనా సముద్రంలో పెద్ద పెద్ద షిప్స్, పెద్ద పెద్ద వెసల్స్ అవి వెళ్తూ ఉంటాయి కదా. అయితే అవి ప్రయాణం చేస్తుంటే మధ్య మధ్యలో కొన్ని చాలా భీకరమైన సిచ్యువేషన్స్ వాటికి ఏర్పడతాయండి. ఆ యొక్క షిప్ లేదా ఒక వెజిల్ పెద్ద మహాసముద్రంలో నుంచి దాటి వెళ్తుంటే చాలా భీకరమైన సిచ్యువేషన్స్ గుండా అది వెళ్తూ ఉంటుంది. అనేకమైన గాళ్ళు, కొన్ని తుఫానులకి, పెద్ద పెద్ద అలలు. మనం చూసినట్లయితే అలల విషయం మాట్లాడుకుంటే కనుక అలల ఆ యొక్క హిస్టరీలో, వేవ్స్ హిస్టరీలో ఆల్మోస్ట్ 1700 feet ఉన్న అలలు కూడా వచ్చిన చరిత్ర ఉన్నదంట. అంటే సుమారు 170 అంతస్తుల బిల్డింగ్ ఉంటే అది ఎంత ఎత్తు వస్తుందో అంత పెద్ద అలలు కూడా ఎగసిపడిన రోజులు ఉన్నాయంట. అసలు మనం ఆలోచించగలమా? ఊహించుకోగలమా? అలా షిప్లో ప్రయాణం చేస్తుంటే, అలా షిప్లో కూర్చున్న వాళ్ళకి అంత పెద్ద అలలు వచ్చి పడుతుంటే వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఆలోచించగలం కదా. మొన్నటి దినాన్న రాజు అయిన యేసయ్య సాంగ్ షూటింగ్ వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారనమాట, లోపలికి వెళ్తే ఉండలేరండి, భయం వేస్తుంది అని చెప్పి. ఆ యొక్క ఏరియాలోంచి బయటకు వెళ్తే కనుక, డాక్ చేసిన ఏరియాలోంచి కొంచెం బాగా లోపలికి వెళ్తే కనుక అసలు మీరు ఉండలేరు, భయం వేస్తుంది. లేడీస్ వాళ్ళు అయితే వాళ్ళు అన్నారు, కానీ అలా భయం వేస్తుంది అని చెప్పి వాళ్ళు అన్నారండి. నార్మల్గా సముద్రంలోకి వెళ్తేనే అంత భయం వేస్తే అంత పెద్ద పెద్ద తుఫాన్లో వాళ్ళకి ఎంత భయం వేస్తుందో మనం ఊహించుకోవచ్చు కదా. అయితే ఇంత పెద్ద తుఫానుల మధ్యలో, ఇంత పెద్ద అలల మధ్యలో ఆ యొక్క షిప్ అంతటికీ కూడా, ఆ షిప్లో ఉండే ప్రతి మనిషి కూడా ఒక నమ్మకం ఉంటుంది కదా, మనం బ్రతుకుతామని. వాళ్ళకంటూ ఒక నమ్మదగిన హోప్ ఉంటుంది కదా, వాళ్ళకంటూ ఒక ఆశ ఉంటుంది, వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది కదా. అదేంటంటే ఆ యొక్క షిప్ యొక్క యాంకర్. ఆ షిప్ యొక్క యాంకర్ ఎలా పనిచేస్తుందో మనందరికీ తెలిసిందే కదా. ఎప్పుడైతే దాన్ని డిప్లాయ్ చేస్తారో, ఒక యాంకర్ని, బరువైన యాంకర్ని చైన్తో షిప్లోంచి డిప్లాయ్ చేస్తారో, అది కిందకి వెళ్ళి సముద్ర గర్భంలో కిందన సీ బెడ్ మీద అతుక్కున్నప్పుడు అదేదో టెక్నిక్ వాడి వాళ్ళు ముందుకి వెనక్కి ఆ షిప్ని రీలొకేట్ చేసినప్పుడు ఆ యొక్క యాంకర్ గట్టిగా కిందనున్న సీ బెడ్ని పట్టేసుకుంటుంది. ఎప్పుడైతే అది పట్టేసుకుంటుందో ఇంకా ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా, ఎంత పెద్ద ఆలోచన కూడా ఆ షిప్ అటు ఇటు కదులుతుందేమో కానీ ఆ యొక్క ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళిపోదు. ఆ షిప్ తిరగబడిపోదండి. ఆ యొక్క షిప్ అంతటికి, ఆ యొక్క షిప్లో ఉండే క్రూ అంతటికి కూడా ఏకైక నమ్మకం ఏంటంటే ఆ షిప్ మీద ఉండే, ఆ షిప్లో ఉండే ఆ యొక్క యాంకరే వాళ్ళ యొక్క నమ్మదగిన సహాయము. మన జీవితంలోకి కూడా ఎప్పుడైతే దేవుని మన ఆశ్రయముగా, మన దుర్గంగా చేసుకుంటామో, ఆ షిప్కి ఎలా అయితే ఒక యాంకర్ దాన్ని కదల్చకుండా ఉంచుతుందో, మన జీవితంలో కూడా విశ్వాస నావులో ఎన్ని అలలు చెలరేగిన, ఆత్మీయ జీవితంలో తుఫాన్లు ఎగసిపడిన ఆయన్ని మనం ఆశ్రయంగా చేసుకున్నప్పుడు, ఆయన యందు మన నమ్మిక ఉంచినప్పుడు
నిలకడగా మనం నిలబడగలుగుతాం కదా. విశ్వాసంలో సడలిపోకుండా దేవుళ్ళు నిలకడగా మనం నిలబడగలుగుతాం. మనం చూసినట్లయితే యెహోషాపాతు రాజు వెతికి 3 దేశాల వారు ఒకేసారి దండెత్తి తను డిఫీట్ చేయాలని వచ్చినప్పుడు తను ఏం చేశాడండి? భయపడిపోలేదు, లేదా తన ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్కరిని స్ట్రాంగ్ పీపుల్ అందరినీ కూడా తీసుకొచ్చి ముందున పెట్టలేదు. తన యొక్క మొత్తం ఉన్న ఆ యొక్క రాజ్యం అంతట్లో బలవంతుల్ని, యోధుల్ని తీసుకొచ్చి ముందున పెట్టలేదు. కానీ దేవుని సన్నిధిలో ఉపవాసంలో గడిపినట్టు మనం చూస్తున్నాం కదా. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం మనం తర్వాత చదువుకొనొచ్చు. కానీ అందులో మనం చూసినట్లయితే యెహోషాపాతు ఎలాగ ఆ యొక్క యుద్ధాన్ని జయించాడో చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎవరైనా యుద్ధం వస్తుందంటే ఫస్ట్ ఆయుధాలన్నీ రెడీ చేసుకుంటారు, మొత్తం బలవంతులందరినీ కూడా తీసుకొచ్చి ముందున పెడతారు. కానీ యెహోషాపాతు ఆ రోజు బలవంతుల్ని ఎవరిని సిద్ధపరచలేదు, ఆయుధాలని సానబెట్టలేదు. కానీ దేవుని స్తుతించే వారిని ముందుకు తీసుకొని వచ్చి ఆ ముందు వరుసలో ఎప్పుడైతే పెట్టాడో, వారికి ఎప్పుడైతే బిగ్గరగా దేవుని స్తుతించారో, శత్రువు తనలో తను కన్ఫ్యూజ్ అయ్యి దేవుడు గొప్ప విజయాన్ని యెహోషాపాతు రాజ్యానికి ఇవ్వడం మనం చూస్తున్నాం కదా. ఆ రోజు యెహోషాపాతు తన నమ్మిక, తన ఆశ్రయము ఈ లోకపు సైన్యం పైన లేదా బలవంతుల పైన ఉంచలే, కానీ సర్వశక్తిమంతుడైన దేవుని ఆశ్రయించాడు కనుకనే, ఆయన్ని ఆశ్రయించాడు కనుకనే, ఆ నమ్మదగిన సహాయాన్ని ఆశ్రయించాడు కనుకనే ఆ రోజు అంత గొప్ప విజయాన్ని యెహోషాపాతు చూసినట్టు మనం చూస్తాం కదా. మన జీవితంలో కూడా అనేకమైన పోరాటాల్లో మనం పోరాడుతూ ఉంటాం, అనేకమైన విజయాల కోసం మనం ఎదురు చూస్తాం కదా. అయితే మన నిర్ణయం కూడా ఎప్పుడైతే యెహోషాపాతు రాజు నిర్ణయం వలె ఉంటుందో, మనం కూడా ఎప్పుడైతే ఈ లోకంని మన ఆశ్రయంగా, ఈ లోకంని మన బలముగా, ఈ లోకంని మన నమ్మదగిన సహాయంగా అనుకోకుండా నిజమైన నమ్మదగిన సహాయకుడైన దేవుని మీద మన ఆశ్రయం ఉంచినప్పుడే మన సహాయాన్ని పొందుకుంటాం కదా. అనేకమైన అక్కర్లు, అనేకమైన అవసరాలు మన జీవితంలో ఎదురొస్తుంటాయి కదా. అయితే ఈరోజు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నానండి. నమ్మదగిన సహాయకుడు ఆయనే. ఈరోజు వరకు ఎన్నింటి మీద మన ఆశలు, మన నమ్మకాలు ఉంచినా ఆయన ఒక్కడే నమ్మదగిన సహాయకుడు. ఆయన ఒక్కడే మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు అండి. ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన మనల్ని ఎన్నడూ సిగ్గుపడనీయడు కదా. ఎంతమంది నమ్ముతున్నారండి, నేను దేవుని యందు నమ్మిక ఉంచితే ఆయనను సిగ్గుపడనీయడని? ఈరోజు వరకు అనేకమైన నమ్మకాలతో మనం ఇక్కడ ఉండొచ్చు, అనేకమైన ప్లాన్ బీస్తో మనం ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. కానీ ఈరోజు మీ నమ్మకం ఆయన మీద పెట్టినట్లయితే ఆయన మన నమ్మకాన్ని సిగ్గుపడనీయడు. పేతురు జీవితంలో తను ఎక్స్పెక్ట్ చేయని కార్యం ఎప్పుడు జరిగిందంటే, తను ఊహించని అద్భుతం ఎప్పుడు జరిగిందంటే, లోకం యొక్క నమ్మకంలో ఉండి, లోకం యొక్క నమ్మకం ఏంటండి? పేతురు నీటి మీద ఒక మనిషి తేలాలంటే అయితే ఒక లైఫ్ వెస్ట్ వేసుకొని ఉండాలి, లేదా స్విమ్మింగ్ వచ్చి ఉండాలి, లేదా ఒక చెక్క మొక్క పట్టుకొని తేలాలని. అది లోకం యొక్క నమ్మకం. ఒక బోట్లో ఉంటేనే పేతురు తేలుతాడనేది లోకం యొక్క నమ్మకం. కానీ పేతురు ఎప్పుడైతే లోకం యొక్క నమ్మకం నుండి అడుగు తీసి బయటికి ఆయన నమ్మి, ఆయన మాట మీద నమ్మికించి అడుగు బయట పెట్టాడో, తన జీవితంలో ఊహించని, ఎక్స్పెక్ట్ చేయని మిరకల్ పేతురు చూసినట్టు మనం చూస్తున్నాం కదా. వి ఆల్ వెయిట్ ఫర్ దట్ వన్ మిరకల్. మన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఆశ్చర్యక్రియ, ఒక్క అద్భుతం జరగడానికి మనం వేచి చూస్తాం కదా. ఆ కార్యము, ఆ అద్భుతం ఎప్పుడు జరుగుతుందంటే, మన నమ్మకం, మన ఆశ్రయము లోకం యొక్క నమ్మకం కాకుండా ఆయన మాట మీద ఉంచినప్పుడు నమ్మదగిన సహాయకుడైన దేవుడు నిజమైన సహాయం మనకి దయచేస్తాడు కదా. ఆయన యందు నమ్మిక ఉంచే వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపడడు, ఆయన ఎన్నడూ సిగ్గుపడనీయడు. పేతురు దేవుని యందు నమ్మకించినప్పుడు దేవుడు పేతురుని సిగ్గుపడనీయలేదు. అబ్రహాము దేవుని మాటకి విధేయత చూపించి అడుగు బయటికి పెట్టినప్పుడు దేవుడు అబ్రహామును సిగ్గుపడనీయలేడు. ఈరోజు వరకు ఎన్ని ప్లాన్స్, ఎన్ని సహాయాలు మనం బయట చూసుకున్నా వారు మనకి సహాయం చేయొచ్చు, సహాయం చేయలేకపోవచ్చు. కానీ ఈరోజు ఒక్క మాట దేవుడు చెప్పాలని మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ యొక్క నమ్మకము ఆయన మీద ఉంచినట్లయితే
ఆయన మీ నమ్మకాన్ని సిగ్గుపడనీయడండి. ఆయన యందు నమ్మికించువాడిని ఆయన ఎన్నడూ సిగ్గుపడనీయడు. నమ్మితే చెప్దామా హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచు వారిని. అంత సందేహంతో చెప్తే ఎలా అండి? ఎంతమందికి నమ్మిక ఉంది? ఈరోజు మీ నమ్మిక ఆయన యందు ఉంచితే మీ ప్రార్థన వినపం ఏదైనా, మీ అక్కరి ఏదైనా, ఈరోజు మీ నమ్మిక నిజంగా కనుక ఆయన మీద ఉంచితే రేపు పొద్దున న్యూ ఇయర్ సర్వీస్కి వచ్చే కల్లా దేవుడు నిజంగా మన యొక్క నమ్మికను నెరవేరుస్తాడని ఎంతమందికి నమ్మిక ఉందండి? అయితే గట్టిగా చెప్దామా హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపడనీయడు కదా. ఒక్కసారి